వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మ్యాట్రిమోనీలో సంబంధాలు చూస్తున్నారా? తస్మత్ జాగ్రత్త. మ్యాట్రిమోనీ మోసానికి సంబంధించిన ఒక కేసుని మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అందించాలనుకుంటున్నాను. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయ్యాడు. తాను పెద్ద కోటీశ్వరునని నమ్మించాడు. లగ్జరీ జీవితం చూపించాడు. ఫోటోలు మాటల్లో ప్రేమ చూపించాడు. ఇక పెళ్లి హామీకి అసలు లోటే లేదనిపించాడు. చివరికి ఆమెపై అత్యాచారం చేసి ఆర్థిక మోసం చేసి మానసిక వేధింపులకు గురి చేశాడు. ఇది మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన కేసు. ఇది నిజం. మరోసారి ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ మోసాల ప్రమాదాన్ని బయటపెట్టింది. ఇక ఫిర్యాదుదారి ప్రకారం నిందితుడు తన భార్య చనిపోయిందని అబద్ధం చెప్పి కోటీశ్వరుడని నమ్మించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాధితురాలతో సంబంధం పెంచుకున్నాడు. ఆ తర్వాత అనేక సార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. అలాగే వ్యాపారం పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇక ఇలాంటి ఘటనలు కొత్తవి కాదు. గతంలో కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా నకిలీ ఉద్యోగాలు, నకిలీ హోదాలు, తప్పుడు కుటుంబ వివరాలు చెప్పి మహిళలను మోసం చేసిన అనేక కేసులున్నాయి. ఈ సంఘటన మనకు చెప్పే పెద్ద పాఠం ఏంటంటే, ఆన్లైన్లో కనిపించే ప్రొఫైల్ నిజమనే గ్యారంటీ లేదు. ఎదుటి వ్యక్తి చెప్పిన ఆస్తులు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలను స్వతంత్రంగా ధృవీకరించడం చాలా ముఖ్యం. పెళ్లి పేరుతో డబ్బులు అడగడం, ఒంటరిగా కలవాలని ఒత్తిడి చేయడం, త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయడం వంటి సంకేతాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అనంటే, ఆన్లైన్ స్నేహాలు కానీ, ఆన్లైన్ ద్వారా కుదిర్చే పెళ్లిళ్ళు కానీ, ఇవన్నీ 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. లేకపోతే జీవితాలు చింద్రమైపోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అంటే 100 ఏళ్ల బంధం. 7 అడుగులు 3 ముళ్ళు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాలి. మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్వాయిస్ని ఆదుకోండి. ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.